59 एक बार कनेक्ट करके छोड़ दो रही డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 4:20 విశాఖ ఎయిర్పోర్ట్ అయితే ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా 4:40 వేదిక వద్దకి ఆయన చేరుకున్న తర్వాత వేదిక ముఖద్వారం నుంచి మనం చూస్తున్న ఈ దారి వెంబట వేదిక ముఖద్వారం నుంచి ఆయన అయితే లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ ఈ దారి వెంబట కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్లో ఆయన వేదిక బ్యాక్ సైడ్కి వెళ్ళి వేదిక బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో వేదిక బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వేదిక పైన ఆయన చేరుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నెల 8వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా శరవేగంగా ఏఈ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోనైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం ఏఈ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదిక వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు 40x60 స్టేజ్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ వేదికపై దాదాపు 15 నుంచి 20 మంది అయితే కూర్చోవడానికి అయితే అతిథులు కూర్చోవడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా ప్రధానమంత్రితో పాటు 2 కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర మంత్రులు వాటిలో ఆసీనులయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ పరంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఏర్పాట్లు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఉద్యపాధిపతిని అయితే ఏర్పాట్లు జరుగుతుంది. మనం చూడవచ్చు జాగిలాలతో మొత్తం అంతా గ్రౌండ్ అంతా జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి వేదిక పక్కనే 2 వేదికలను అయితే ఏర్పాటు చేశారు. అంటే మిగతా ఉన్నతాధికారులు కానీ మిగతా నాయకులు కానీ కూర్చోవడానికి ఆ వేదికలపైన అయితే మాత్రం ఆ వేదికలపైన కూర్చుంటారు. మిగతా వాళ్ళ కిందన కూర్చొని ప్రధానమంత్రి సభను అయితే వీక్షిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ వేదికపై నుంచే ప్రధానమంత్రి ఏదైతే రైల్వే జోన్ అంశం అమలు కానీ రైల్వే శంకుస్థాపన కానీ ఇక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించే పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూడవచ్చు. అయినా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఎటువంటి అంటే దాదాపు ఉత్తరాంధ్ర నుంచి 1,00,000 నుంచి 1,00,000 దాటి ప్రజలైతే ఈ ప్రాంగణంకి వచ్చే పరిస్థితి ఉంది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ అంటే ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ గ్రౌండ్లో ఎవరి పనుల్లో వాళ్ళైతే నిమగ్నమై ఉన్నారు. మనం చూడవచ్చు. ఒక పక్క మనం చూస్తుంటే పోలీస్ అధికారులు, బీఎంసీ అధికారులు, అలాగే ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చక్కగా ఏర్పాట్లు అనేది నిమగ్నమై ఉన్నారు. ఏదైనప్పటికీ మాత్రం ప్రధాని మోడీ వచ్చే నాటికి ప్రాంగణం సిద్ధంగా ఉండాలి. ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు లోపం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.